ఇక మొదట్లో భూమికి ఒక హై ప్రొఫైల్ ఆఫీషియల్ కాల్ వస్తూ ఉంటుంది. మేడం, మీరు పెట్టుకున్న అఫిలియేషన్ అప్లికేషన్‌కి సెలెక్ట్ అయ్యింది. రేపు కమిటీ మెంబర్స్ వచ్చి మీ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫెసిలిటీస్ ఇంకా స్టాండర్డ్స్‌ని కంప్లీట్‌గా వెరిఫై చేస్తూ ఉంటారు. అన్ని సాటిస్ఫాక్షన్‌గా ఉంటే ప్రాసెస్ ఆటోమేటిక్‌గా రికగ్నిషన్‌లోకి వెళ్తుంది అని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం భూమికి వాళ్ళ మావయ్యకి చెప్పి ఫుల్ హ్యాపీ అవుతూ ఉంటుంది. కానీ ఆమె మైండ్‌లో ఒక గట్టి భయం ఉంటుంది. మామయ్య, రేపు కమిటీ వచ్చినప్పుడు బావ మన దగ్గర ఉండాలి కదా! వాడు నా మీద గట్టిగా కోపంగా ఉన్నదో, ఇంకోవైపు నాన్న కండిషన్ ఫుల్ డ్యామేజ్‌గా ఉంది. ఈ టైంలో బావ రాకపోతే అమ్మ డ్రీమ్ కంప్లీట్ అవ్వడం చాలా కష్టం అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్, కత్తులు లాంటి సిట్యుయేషన్ ఎదురైనా నేను బ్యాక్ స్టెప్ వెయ్యను. అమ్మ ఆశని ఖచ్చితంగా నిజం చేస్తా అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. సునందదేవి గారికి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళనికి ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ తన తమ్ముడితోటి కూర్చొని ఉంటాడు. తమ్ముడు గట్టిగా కార్నర్ వేస్తూ ఉంటారు. అన్నయ్య, నిజం తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉన్నావు? నువ్వు కోపంగా ఉంటే నీ కళ్ళల్లో ద్వేషం కనపడాలి, కానీ క్షతీశంగా కళ్ళల్లో డీప్ లెవెల్ బాధ కనపడుతుంది. భూమి ఏం తప్పు చేయలేదు అని నీ గుండెకి తెలుసు. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక గగన్ ఇలా చెప్తూ ఉంటాడు. నేను ఈ కఠినత్వం కేవలం భూమి కోసం మాత్రమే చేస్తున్నాను రా. భూమి లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి అంటే నేను తన జీవితంలో ఉండకూడదు. ఎందుకు అని అడుగుతూ ఉంటాడు గగన్. ఒక అమ్మాయికి భర్త లేకపోయినా బ్రతకలేదేమో, కానీ తండ్రి ప్రేమ దొరకకపోతే లైఫ్ లాంగ్ ఇన్నర్‌గా ఏడుస్తూ ఉంటుంది. నేను తన లైఫ్‌లో ఉంటే తన తండ్రి తనని యాక్సెప్టెన్స్ చెయ్యడు. నేను దూరం అయిపోతే మొదలు నన్ను తిట్టుకొని బాధపడుతూ ఉంటుంది. కానీ తర్వాత తన తండ్రి చూపించిన మంచి సంబంధం చేసుకొని ఫుల్ ఫ్యామిలీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. భూమి ప్రేమ్‌కి ఒక దేవాలయం తనని పొందే అర్హత నాకు లేదు అని ఇలా చెప్తూ ఉంటాడు. తమ్ముడు ఈ విషయం భూమికి చెప్తాను అని బైపాస్ అవ్వాలి అని చూస్తూ ఉంటే గగన్ తన మీద గట్టిగా మీ అన్నయ్య మీద ఒట్టు. ఈ విషయం ఇక్కడనే ఉండాలి, తెలియకూడదు భూమికి అని చెప్తూ ఉంటారు. ఇక భూమి ఇలా చెప్తూ ఉంటుంది. సునందదేవి గారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మేడం, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ లైఫ్ లాంగ్ కలగానే రేపటి జరిగిపోతుంది. అది కూడా మీ సపోర్ట్ తోటే అని దీవెన తీసుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.